బ్రిటన్కి సంబంధించి బ్రెగ్జిట్ వ్యవహారం మీదన వివాదం అప్పట్లో 1% ఓటుతో తేడా వచ్చింది అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ అంశం మీదన అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ఒక మిత్రులు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఇక్కడ ఏంటంటే టోరీస్ పార్టీ బ్రెగ్జిట్తో బ్రిటన్కి చేసిన మంచిని ఆ పార్టీ నేతలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవడం, ఆ పార్టీ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. నేను బ్రిటన్లో ఉన్నత చదువులు చదివి అక్కడ ఉద్యోగం చేసినప్పుడు అక్కడ పూర్తి బ్రిటిష్ మూలాలు ఉన్న చాలామందితో ఎన్నో పర్యాయాలు వారి సంస్కృతి, చరిత్ర మరియు అక్కడ పారిశ్రామిక ప్రగతి మీద చర్చించే అవకాశం కలిగింది. 2008 సంవత్సరంలో అక్కడి గార్డియన్ మరియు ద సన్ పత్రికా విలేకరులతో జరిగిన కొన్ని సంభాషణలు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకున్నాను. బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో కలవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఆ మాటకు వస్తే అక్కడ అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, డెన్మార్క్ చాలా విధాలుగా నష్టపోయినాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆయా దేశాల్లో నాయకులు ఈ నిజాన్ని అంగీకరించకపోవడం. మచ్చుకు ఉదాహరణ బ్రిటన్ మరియు ఇతర అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు, యూరోపియన్ యూనియన్లో సభ్యదేశాల ప్రజలు ఈ అభివృద్ధి చెందిన దేశాల్లోకి వస్తే ఇక్కడ పౌరులకు ఎటువంటి సామాజిక హక్కులు ఉంటాయో అవే హక్కులు ఐరోపాలోనే అంతగా అభివృద్ధికి నోచుకొని దేశాలైన పోలాండ్, లాట్వియా, లిథువేనియా నుండి వలస వచ్చిన వాళ్ళకు కూడా వర్తింపసాగారు. మానవతా దృక్పథంతో ఇది తప్పు అనిపించదు, కానీ ఇలా వచ్చిన వాళ్ళు సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను వాడుకొని కొన్ని కోట్ల యూరోలు మింగేయడం జరిగింది. అది ఎట్లా అంటే పోలాండ్ నుంచో, లాట్వియా నుంచో, బ్రిటన్ నుంచి లేదా ఫ్రాన్స్, జర్మనీ కానీ వచ్చి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఒక 4 రోజుల పాటు అక్కడ ఉన్నట్టు పత్రాలు సంపాదించేవాళ్ళు. తర్వాత అక్కడ జాబ్ సెంటర్ ప్లస్లో అంటే మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాంటిది నమోదు చేసుకుని వారు ఎన్ని ఉద్యోగ సమాచారాలు ఇంటర్వ్యూలు కల్పించినా వాటందుకు కావాలని ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఇలా 2 నెలలు దాటితే ఒక బ్రిటిష్ ఆర్ జర్మన్ పౌరుడికి ఎలా నిరుద్యోగ వృత్తి ఇస్తారో అలా వీళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి అలా నమోదు కాగానే వాళ్ళ సొంత దేశానికి తిరిగి వెళ్ళి అక్కడ మామూలుగా వాళ్ళకి సంబంధించే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అలా ఇక్కడ నిరుద్యోగ వృత్తి, వాళ్ళ స్వదేశంలో నెలవారీ జీతాలు, ఇలా 2 విధాలుగా సంపాదించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఉద్యోగ విషయంపై ఎటువంటి పరస్పర డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ లేకపోవడం, ప్రభుత్వాల అతి ఉదాసీనత వెరసి కొన్ని కోట్ల బ్రిటిష్ పౌండ్లు వృధాగా పోయేవి. ఇక్కడ లోపం ఏంటంటే నెలలా కాకుండా 3 నెలలకు ఒకసారి అక్కడ కౌన్సిల్ కార్యాలయం కనిపిస్తే చాలు ఆ నిరుద్యోగ వృత్తి వస్తూనే ఉంటుంది. ఐరోపా యూనియన్ దేశాల మధ్య ఒప్పందం కారణంగా అక్కడ అంతర్గత విమానాల ఛార్జీలు చాలా స్వల్పం. ఇటువంటి అంశాలను వాళ్ళకి అనువుగా మలుచుకుని ఒక నిరుద్యోగ వృత్తిలో లోన్ అప్పట్లో 2008 అంచనాల ప్రకారం ఏటా వలసదారులు దాదాపు 260 కోట్ల పౌండ్ల వృధా జరిగేది. ఇలా అనేక ఇతర హక్కుల పుణ్యమాని ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పరిస్థితిని గర్వించిన బ్రిటన్లోని అప్పటి టోరీ ప్రభుత్వం బ్రెగ్జిట్ అయ్యి చాలా మంచి పని చేసింది. ఐరోపా దేశాల్లో గల చాలా విద్యాలయాల్లో చాప కింద నీరులో అనేక లెఫ్టిస్ట్ మరియు అతి ఉదాసీన భావజాలం గల అధ్యాపకులు వేళ్ళూనుకుపోవడం అక్కడ యువతరాన్ని నిర్వీర్యం చేసింది. ఎంతగా అంటే అసలు ఎవడి మానవ హక్కుల కోసం పోరాడుతున్నారో, అసలు ఏది వారి మాతృదేశానికి నుంచి తెలుసుకోలేని హీనమైన స్థితికి దిగజార్చి చేశారు. ఇలా మంచికి చెడుకి తేడా తెలియని అసలు హక్కులతో బాధ్యతలు కూడా కలిసినప్పుడే నిజమైన మానవ అభివృద్ధి సాధ్యం అనే కనీస ఇంగిత జ్ఞానం లేని తరం అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరి కొంతకాలం కొనసాగితే మొత్తం ఐరోపా ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం అని చెప్తున్నారు. ఇదే పరిస్థితి ఇండియాని కూడా సుదీర్ఘకాలం పాటు నాశనం చేసింది. ఇప్పుడు దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటేనే మళ్ళీ లేదు పాత పద్ధతిలో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో అయితే అసలు సమస్య అదే.